హాయ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు 31 ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ పోస్ట్ ఎక్కడ వేకెంట్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి శాలరీ 54,060 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్. క్వాలిఫికేషన్ బీటెక్ లేదా ఎంటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఆడియోమెట్రిషియన్ పోస్ట్కి వచ్చేసి శాలరీ 32,670 అయితే ఇవ్వడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిక్. క్వాలిఫికేషన్ డిగ్రీలో ఆడియాలజీ లేదా స్పీచ్ లాంగ్వేజ్ అండ్ పెథాలజీ చేసి ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. రేడియోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 35,000 అయితే ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది. ఇది కాంట్రాక్ట్ బేసిక్. దీనికి శాలరీ 32,670 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి డిగ్రీలో ఎంఎల్టీ కానీ టీఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండర్, ప్లంబర్ ఈ పోస్టులన్నీ మనకు 10th క్లాస్ బేసిక్ పైన ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి అవుట్సోర్సింగ్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. దీనికి శాలరీ వచ్చేసి 15,000 అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకు 1 year వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్కి 500 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఫీజు అనేది లేదు. ఫీజు అనేది డీడీ అనేది తీయాలి. వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ చెక్ లిస్ట్ ప్రకారం మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో సెట్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నిటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని ఇచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసుకొని దీనికి డీడీ ఒరిజినల్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి వాటిపైన మీ సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏప్రిల్ 19 అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ మీరు వెళ్ళి ఇవ్వాల్సిన అడ్రస్ వచ్చేసి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు. ఇది వచ్చేసి స్వయంగా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.